అండ్ నీకు కూడా ఒక మంచి ఫ్రెండే స్మిత. నో, జనరలీ దిస్ ఐఎమ్ వెరీ ప్లీజ్ టు బీ హియర్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ ఫ్యామిలీ ఈవెంట్ ఫర్ మీ. నేను ఆటోనగర్ సూర్య టైంలో ఒక భయంకరమైన డిప్రెషన్లో ఉన్న టైంలో ఏది నాకు జస్ట్ సక్సెస్తో వచ్చే ఫ్రెండ్స్ టెంపరీ అండ్ ఫ్రెండ్స్ దట్ ఆర్ అరౌండ్ యూ వెన్ యూ ఆర్ ఇన్ ఫెయిల్యూర్ ఆర్ ద రియల్ ఫ్రెండ్స్ దట్ యూ చెరిష్ ఫర్ ఎవర్ అనే ఫ్రెండ్స్లో ఫ్రెండ్ స్మిత నాకు అప్పుడు పరిచయం అయింది. అక్కడి నుంచి నాకు ఒక చిన్న ఫ్యామిలీ ప్రపంచం తన ద్వారా పరిచయం అయింది. అంకుల్, ఆంటీ, శశాంక్, ఈవెన్ నాని కూడా, లైక్ ఈవెన్ దో తన ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోగా నేను అప్పటిదాకా ట్రావెల్ చేసిన, ఆ తర్వాత క్లోజ్గా స్వప్న కానీ వీళ్ళందరూ ఒక చిన్న ఒక డజన్ మంది మేము ఒక వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ. వి ఆల్ లివ్ ఇన్ ద సేమ్ కాంపౌండ్. నరేష్ అండ్ విరూప అండ్ ఆల్, దే ఆర్ నాట్ ఇండస్ట్రీ ఫర్ మీ, వాళ్ళు మోర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ మీ. అండ్ సుబ్రాజు, ఇంక్లూడింగ్ సుబ్రాజు. సో అంటే అందరి పేర్లు అంటే నేను, సో దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ ఫ్రెండ్స్ ఫర్ మీ హూ హ్యావ్ బీన్ దేర్ ఫర్ లాస్ట్ 10 years ఇన్ మై లైఫ్. దే ఆర్ పర్మనెంట్ ఇన్ మై లైఫ్, irrespective of where I go from here. And they entered my life when I was at my lowest, and it all started with Smita. So that's why I have so much of gratitude and emotion for whatever she does. అండ్ ఇంకా స్మిత గురించి చెప్పాలంటే ఓజీ కాదు, మ్యాడ్ మాన్స్టర్. ఏంటంటే ఎనీథింగ్ షీ పిక్స్. ఈ ఐడియా మేమందరము జస్ట్ కీరవాణి గారి కాన్సర్ట్కి వెళ్ళాం. ఐ థింక్ ఎన్ని రోజులు అయింది, ఒక 6 months అయింటుందా, జస్ట్ ఓన్లీ మార్చ్, 6 months to 8 months అయింది. జస్ట్ కాన్సర్ట్ బాగా ఎంజాయ్ చేసాము. వచ్చిన తర్వాత సడన్లీ షీ డిసపియర్డ్ ఫర్ కపుల్ ఆఫ్ ఈవినింగ్స్. అంతా మొత్తం సింగర్స్ అంతా ఏదో ఒక గ్యాంగ్ మీటింగ్ పెట్టుకున్నారు. And she's back with this idea. No, I'm doing one more round of pop. ఇంకో రౌండ్ పాప్ ఆల్బమ్స్ చేద్దామనుంది, సాంగ్స్ చేద్దామనుంది, అండ్ ఒక టూర్ లాగా చేద్దాము అని చెప్పొచ్చా, అది షోస్ అలా ఒక 1 year ఐ జస్ట్ వాంట్ బీ బిజీ ఫర్ వన్ లాస్ట్ టైం. సెకండ్ ఇన్నింగ్స్ లాగా రావాలనుకుంటున్నానంటే, వన్ లాస్ట్ టైం కాదులే, ఓకే సెకండ్ ఇన్నింగ్స్, బట్ దేర్ మైట్ బి థర్డ్, ఫోర్త్ ఇన్నింగ్స్ ఆల్సో, ఐ డోంట్ నో. సో బట్ అట్లీస్ట్ వీ కెన్ కాల్ ఇట్ సెకండ్ ఇన్నింగ్స్, రైట్? సో అంది అంటే లైక్ లాడ్ ఆఫ్ థింగ్స్, తను షీ కమ్స్ విత్ లాడ్ ఆఫ్ క్రేజీ మ్యాడ్ ఐడియాస్. అందులో కొన్ని చాలా పిచ్చిగా వెళ్తుంది. అండ్ ఇఫ్ దే హిట్ ఎ రోడ్ బ్లాక్, అండ్ ఈ రోడ్ బ్లాక్స్ కూడా బ్రేక్ చేసుకుంటూ చేస్తుంది. యూ స్టార్ట్, తన ఫస్ట్ పాప్ స్టార్గా తెలుగులో రావడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బ్లూ ఓషన్ అంటారు వీటిని. ఎవరు టచ్ చేయని ఒక స్పేస్లో మనం ఏదైనా కొత్తగా చేయడం అనేది అలా స్టార్ట్ అయ్యి, ఈవెన్ ద బబుల్స్ బిజినెస్ కానీ, లేకపోతే ఇప్పుడు తను చేస్తున్న ఒక గ్రేట్ ప్రాజెక్ట్ ఓల్డ్ స్కూల్ ద ప్రోడక్ట్ లైన్ కానీ, ఎనీథింగ్ లైక్ సింగింగ్ దగ్గర నుంచి ప్రతిదీ అంత క్రేజీగా పట్టుకుందంటే మిగతా వాళ్ళందరూ అసాధ్యం అనుకున్నంత సాధ్యం అని చెప్పి చేసి చూపిస్తారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వీ ఆల్ గెట్ ఫ్రమ్ హర్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ వీ సీ ఇన్ అవర్ సర్కిల్ విత్ హర్. అండ్ కంగ్రాట్స్. అండ్ విత్ ఇన్ ఇంత షార్ట్ టైంలో ఐ డోంట్ థింక్ షీ విల్ మేక్ ఇట్ మెటీరియలైజ్. సో ఐ థరోలీ ఎంజాయ్డ్. I was blown. Though I was there in the shoot and విజిటర్గా వచ్చినా కూడా అప్పుడు, బట్ ఫైనల్ షేప్ ఇలా ఇంత క్వాలిటీగా వస్తుందని అనుకోలేదు. సో విజయ్, సీరియస్లీ సో తొందరగా నీతో ఒక పాట చేయించుకోవాలని ఉంది అర్జెంటుగా సినిమాకి, నెక్స్ట్ సినిమాకి. మాంటాజ్ లేవులే నెక్స్ట్ సినిమాలో ఓన్లీ క్రేజీయే. ఓకే, సో గ్రేట్ టు బీ హియర్, అండ్ in fact it's my pleasure and honor to be here. Okay, thanks for all of you. Good to see you all again. Thank you so much, sir. శశాంక్ పొద్దున 8:30 ఫ్లైట్లో రావాలి.